మనం దేవుని బిడ్డలుగా ఉన్నాం, కానీ దేవుని యొక్క వాక్యానికి మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు మాట్లాడుతూ ఒక విషయాన్ని తన ప్రజలైనటువంటి వారికి అందరికి కూడా ఆయన తెలియచేస్తూ ఉన్నటువంటి వారికి ఉన్నారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం, ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే దేవుని దగ్గరికి వచ్చి మేము పండుగ చేస్తాం అనటం కాదు. ఏంటంటే నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. దేవుని యొక్క మాటలు ఎక్కడ ఉండాలంటండి? మన హృదయంలో ఉంచుకోవాలి. మన పిల్లల హృదయంలోనికి దేవుని యొక్క మాటలను మనము చొప్పించవలసినటువంటి వారు ఉన్నాము. నీవు నీ కుమారులు